ఇది చూడండి, ఇది విఆర్గూడెం, పొందూరు మండలం విఆర్గూడెంలో మేము గతంలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. విఆర్గూడెంలో సర్వే నెంబర్ 135లో ఉన్నటువంటి కొండ, గ్రావెల్ కొండ ఇది. దీనిలో గత కొన్ని సంవత్సరాలుగా కోన రవికుమార్ అక్రమ మైనింగ్ చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకనంటే దీన్ని ఆనుకొని రోడ్డుకు ఉన్నటువంటి క్రషర్ గణేష్ గాయత్రి స్టోన్ క్రషర్లో అది కోన రవికుమార్ ఒక పార్ట్నర్. ఆ క్రషర్కు ఆనుకొని కొన్ని సంవత్సరాలుగా కోట్లాది రూపాయల గ్రావెల్ మైనింగ్ చేసి ఇప్పుడు ఆ మైనింగ్ చేసిన దాన్నటువంటి ప్లేస్ని క్లీన్ చేసి 10 ఎకరాలు కారు చౌకగా 7 లక్షల రూపాయల ఎకరా లెక్క అలైనేషన్కి అంటే కొనుగోలు చేయడానికి అప్లై చేసి ఉన్నాడు కోన రవికుమార్. ఆయన అక్కడ ఎకరా దాదాపు 2 కోట్లు 2.5 కోట్లు ఉంటుందంటే ఒక 25-30 కోట్ల రూపాయల విలువ గల భూమిని 70 లక్షల రూపాయల కంటే, ఎకరా 7 లక్షలు అంటే 10 ఎకరాలు అంటే 70 లక్షల రూపాయలకి కొనుగోలు చేసేదానికి ఎలైనేషన్ కోసం ప్రపోజల్ చేసి పెట్టాడు. అది అంటే మీకు అధికారం ఇచ్చింది ఈ ఆస్తులను దోచుకోవడానికా? గతంలో కూడా చూడండి, ఈ ఫోటో కూడా చూడండి, అదే మైనింగ్ చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి ఫోటోలు. ఇప్పుడు దీన్ని ఎలైనేషన్ కోసం పెట్టారు. ఇప్పటికే మీరు చేస్తున్నటువంటి అక్రమాలు ఇన్ని కాదు, భూదోపిడీలు చేశారు. గతంలో కూడా మీరు 2014-19 మధ్యలో మీరు విప్పుగా ఉంటున్నప్పుడు 102 ఎకరాలు అక్కడ వెన్నెల వలస దగ్గర ఈ భూములను ఆక్యుపై చేసుకోవాలని చూశారు. అక్కడ దానికి కూడా ఆ రోజు కలెక్టర్ గారు అయినటువంటి ధనుంజయ రెడ్డి గారికి, కోర్టుకి, అతని దగ్గరికి వెళ్ళి ఆ రోజు వాటిని ఆపడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఒక 20-25-30 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని మళ్ళీ ఎలైనేషన్ చేసుకోవడం, లీజుకు కాదు ఎలైనేషన్ చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఈ ఆస్తి అనేది ఏదైతే ఈ బావాజీ మఠం భూములు ఉన్నాయో ఈ ఆస్తి అనేది 100 కోట్ల రూపాయల ఆస్తులు. అవి వాటిని అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈవెన్ చేశారు కూడా. మీకు అధికారం ఇచ్చింది దేనికోసం? ప్రజల ఆస్తులను కాపాడడం కోసమా? ప్రజల ఆస్తులను తినేయడం కోసమా? ఇసుక దోపిడీ, భూముల దోపిడీ, అధికార మదంతో అధికారంలో ఉన్నటువంటి ద్వారా వచ్చినటువంటి ఈ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ ఆందాల వలస నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అక్రమాలు. ఇక ఒక్కసారి మన బావాజీ మఠం భూములు ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో 200 ఎకరాలు అది ఆ మఠం భూముల గురించి కొత్త రోడ్డు